హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ 2025కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, టైర్ 1లో మీరు క్వాలిఫై అవ్వాలి. అయితే 2024లో ఎన్ని మార్కులు వచ్చినటువంటి వారు కేటగిరీస్ వైజ్గా క్వాలిఫై అయ్యారు అనేది ఈ వీడియోలో చూద్దాము. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ సంవత్సరం మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు, మీరు ఎన్ని మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఒక అవగాహన వస్తుంది. కాబట్టి సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మేము ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మనకి మే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ సాధన అనేటువంటి ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 15+ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 499 రూపీస్కి మీరు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అలాగే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ జూన్ నెలలో రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్స్ని అయితే లాంచ్ చేశాం. ఈ కోర్స్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్ కోర్స్ ఇది. అలాగే పీడిఎఫ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్సికి సంబంధించి అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 మంత్స్ కాదు, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. సో దానిపైన క్లిక్ చేసి మీరు 3 కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు లాస్ట్ ఇయర్ మనకి 2024కి సంబంధించి టైర్ 1 రిజల్ట్స్ని రిలీజ్ చేసినప్పుడు కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ రైటప్లో ఇవ్వడం జరిగిందనమాట. ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్కులు వస్తే వారు క్వాలిఫై అయ్యారనేది ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టైర్ 1కి సంబంధించిన ఈ రైటప్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అయితే ఉంటాయి. లిస్ట్ 1 వచ్చేసి ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి అప్లై చేశారో వారికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఉంటాయి. లిస్ట్ 2 వచ్చేసి ఎవరైతే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి అప్లై చేశారో వారికి సపరేట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఇంకా లిస్ట్ 3 వచ్చేసి ఈ 2 జాబ్ రోల్స్ కాకుండా మిగిలినటువంటి అన్ని జాబ్ రోల్స్కి సంబంధించి ఆల్ అదర్ పోస్ట్స్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఆ పోస్టులన్నిటికీ సంబంధించి గ్రూప్ బి, గ్రూప్ సి స్థాయి పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి లిస్ట్ 3 కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. చాలామంది ఈ ఆల్ అదర్ పోస్టులకే అప్లై చేస్తారు. సో కాబట్టి లిస్ట్ 1, లిస్ట్ 2కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మీరు పెద్దగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి మీరు అప్లై చేసినట్లయితే ఇక్కడ మీరు కట్ ఆఫ్స్ 2024కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎంత కట్ ఆఫ్ ఉందనేది మీరు చూసుకోవచ్చు. ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 200 మార్క్స్కి 167 మార్క్స్ వచ్చినటువంటి వారికి క్వాలిఫై కావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 161.73 వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు. ఓబీసీస్ 160 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు. ఎస్సీ క్యాండిడేట్స్ 143, ఎస్టీ క్యాండిడేట్స్ 135 మార్క్స్ వచ్చినటువంటి వారు ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి టైర్ 2 ఎగ్జామ్కి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క టైర్ 1 కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇంకా మీరు లిస్ట్ 2 చూసుకున్నట్లయితే లిస్ట్ 2లో మీకు ఇక్కడ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఇక్కడ కట్ ఆఫ్స్ అయితే ఇచ్చారు. యూఆర్ క్యాండిడేట్స్కి 200కి 170 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు. ఈడబ్ల్యూఎస్ 163.5 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు. ఓబీసీ 161.134 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు. ఎస్టీ క్యాండిడేట్స్ 134.49 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై కావడం జరిగింది. మేబీ అప్పుడు ఎస్సీ క్యాండిడేట్స్కి ఎటువంటి వేకెన్సీస్ ఉండకపోవచ్చు. సో అందుకే వారికి ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇవ్వలేదు. సో ఇది స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. టైర్ 2కి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఎంతమంది క్వాలిఫైయర్ అనేది ఇక్కడ మీరు లిస్ట్లో చూడొచ్చు. ఇంకా మీరు లిస్ట్ 3 చూసుకున్నట్లయితే ఓకే, పైన మెన్షన్ చేసిన 2 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ కాకుండా మిగిలినటువంటి ఆల్ అదర్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అప్లై చేసినటువంటి వారికి
ఉన్నటువంటి టైర్ 1కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చండి. టైర్ 2కి వీరందరూ కూడా క్వాలిఫై కావడం జరిగింది. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే టోటల్ 200 మార్క్స్కి సంబంధించి 2024లో 2024లో ఎన్ని మార్కులు వస్తే యూఆర్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు అంటే 153.18 మార్క్స్ వచ్చినటువంటి వారు టైర్ 2కి సంబంధించి ఎన్ని మార్కులు వచ్చినటువంటి వారు క్వాలిఫై కావడం జరిగిందండి. 200కి 153.18 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు. ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 142 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు ఫర్ టైర్ 2 ఎగ్జామినేషన్కి. తర్వాత ఓబీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే 146.26 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై కావడం జరిగింది. ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకుంటే 111 మార్క్స్ వచ్చినటువంటి వారు 111.88 అంటే నియర్లీ 112 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు అనమాట ఎస్టీ క్యాండిడేట్స్కి. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఎస్సీస్కి 126.45 మార్క్స్ వచ్చినటువంటి వారు టైర్ 2కి సంబంధించి టైర్ 1లో క్వాలిఫై కావడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం మీరు 2025లో టైర్ 1 ఎగ్జామినేషన్ మనకి ఆగస్టు 13th నుంచి ఆగస్టు 30th మధ్యన ఉంది. సో ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే మీకు 60 డేస్ మాత్రమే టైం ఉంది. 60 డేస్ స్టడీ ప్లాన్ కూడా నేను మీకు వీడియో అయితే చేశాను, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ 60 డేస్లో మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా 160+ మార్క్స్ అట్లీస్ట్ మీరు తెచ్చుకోగలుగుతారు. సో కట్ ఆఫ్ అనేది కొంచెం పెరిగినా కూడా యూఆర్ క్యాండిడేట్స్కి అది 160 కంటే అబోవ్ అయితే ఉండదు. ఒక 155+ అయితే ఉండొచ్చేమో, కానీ 160+ అయితే ఉండదు. కానీ సేఫ్ జోన్గా మీరు 160+ తెచ్చుకుంటే మాత్రం ఎవరికైనా కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయి టైర్ 2లో. కాబట్టి టైర్ 2లో మీరు మంచిగా స్కోర్ చేయాలి అన్న, అలాగే మీరు టైర్ 2కి మీరు క్వాలిఫై అవ్వాలి అన్న, సో ఖచ్చితంగా మీరు 160+ అనేది మీరు టార్గెట్గా పెట్టుకొని దీనికి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. ఈ 60 డేస్లో అన్ని మార్కులు తెచ్చుకోవడం పాసిబుల్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుందండి. మీరు 60 డేస్కి సంబంధించిన స్టడీ ప్లాన్ వీడియో చూడండి. నేను 2 డేస్ బ్యాకే చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంది. రీసెంట్ వీడియోస్లో చూడండి, మీకు కనిపిస్తుంది. ఇది 2024కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. టైర్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి కూడా ఇక్కడ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి ఏమో 69.9 మార్క్స్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్కి 113 మార్క్స్, హీరింగ్ హ్యాండిక్యాప్డ్కి 64.79 మార్క్స్, విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి 102.9 మార్క్స్, ఇంకా అదర్ పీడబ్ల్యూడి వారికి 45.74 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయ్యారు. సో ఇవి 2024కి సంబంధించిన టైర్ 1 కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో మీరు ఖచ్చితంగా 160+ అనేది టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. అది మీకు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.